గౌతమ్ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత టెస్టుల్లో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3 టెస్టుల ఓటమితో దారుణ విమర్శలు ఎదుర్కొన్నారు ప్లేయర్లు. దీనికి కారణం హెడ్ కోచ్ గంభీర్ అని కొందరు విమర్శలు చేశారు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటి ఎలాగైనా WTC ఫైనల్లో అడుగుపెట్టాలని భావించారు. కానీ ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా ఓటమి పలకరించడంతో పెద్ద ఎత్తున మాజీలు మరియు ఫ్యాన్స్ హెడ్ కోచ్ గంభీర్ పై పడ్డారు. అయితే ఇంగ్లాండ్ సిరీస్లోనైనా ఈ కొత్త WTC సైకిల్ ని ఘనంగా స్టార్ట్ చేయాలని అందరూ భావించారు. కానీ అందరి ఆశలని అడియాసలు చేస్తూ మళ్లీ ఓటమినే మూటగట్టుకున్నారు. లీడ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మళ్లీ ఇక్కడ కూడా ఓటమి పలకరించడంతో ఒక్కసారిగా ఇటు ఫ్యాన్స్ అటు మాజీలు సైతం గంభీర్ పై మండిపడ్డారు. గంభీర్ తనకు నచ్చినట్టు తీసుకునే నిర్ణయాల వల్లే టీమిండియా ఇలా ఆడుతుందని ఫైర్ అవుతున్నారు. తాజాగా క్రికెట్ కమెంటేటర్ ఆకాష్ చోప్రా గంభీర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గంభీర్ వచ్చిన తర్వాత వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా ఆదరకొడుతున్నప్పటికీ టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవం చూస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు గంభీర్ తన వ్యూహాలతో ఫలితాలు సాధించాలని, లేకపోతే ఒత్తిడి పెరుగుతుందని మరియు భారత క్రికెట్ బాగుంటే అందరూ గర్విస్తారు, చెడితే విమర్శలు తప్పవు అని హెచ్చరించారు. ఇదిలా ఉండగా గంభీర్ కు BCCI నుండి అడిగిన ప్రతిదీ అందించబడిందని, కాబట్టి సాకులు చెప్పేందుకు అతనికి ఎటువంటి అవకాశం లేదన్నారు. గంభీర్ ఫలితాలు అందించాల్సిన సమయం ఆసన్నమైందని చోప్రా చెప్పుకొచ్చారు.